ఫ్రెండ్స్, ఐపీఎల్ 2026 లీగ్ క్లైమాక్స్ దశకు చేరుకుంది. అయితే ప్లే ఆఫ్ రేస్ ముఖ్యంగా టాప్ 2 స్థానాల కోసం జట్ల మధ్య పోటీ రసవత్రంగా మారింది. గుజరాత్ టైటన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు ఇప్పటికే ప్లే ఆఫ్ బర్త్ను ఖరారు చేసుకున్నప్పటికీ క్వాలిఫైయర్ 1 ఆడే అవకాశం దక్కే ఆ టాప్ 2 స్థానాన్ని దక్కించుకోవటంపైనే ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. ఈరోజు ఆర్సీబీ అలాగే బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. టాప్ 2 స్థానంలో నిలవాలి అంటే ఎలాంటి సమీకరణాలు అవసరమో ఒకసారి తెలుసుకుందాం. ఇవాళ మ్యాచ్లో ఒకవేళ ఆర్సీబీ పైన సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం సాధిస్తే పాయింట్ల పట్టికలో ఆసక్తికరమైన దృశ్యం అనేది మనకి కనిపిస్తుంది. ఈ విజయంతో ఆర్సీబీ, గుజరాత్, ఎస్ఆర్హెచ్ ఈ 3 జట్ల ఖాతాలో సమానంగా 18 పాయింట్లు చేరతాయి. అయితే పాయింట్లు సమానమైనప్పుడు నెట్ రన్ రేట్ కీలకంగా మారుతుంది. ప్రస్తుతం ఆర్సీబీ +1.0తో హైయెస్ట్ రన్ రేట్తో అగ్రస్థానంలో ఉంది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ ఓడిపోయినా వారి రన్ రేట్ దెబ్బతినే అవకాశం లేదు కాబట్టి ఫస్ట్ పొజిషన్ ఈజ్ ఆర్సీబీదే. అయితే ప్రస్తుతం పాయింట్ల పట్టికలో గుజరాత్ జట్టు సెకండ్ హైయెస్ట్లో రన్ రేట్ కొనసాగుతోంది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే ఆర్సీబీ పైన హైదరాబాద్ కేవలం విజయం సాధిస్తే సరిపోతుంది. రెండో స్థానంలో ఉన్న గుజరాత్ని దాటాలి అంటే భారీ తేడాతో గెలవాలి. ఎస్ఆర్హెచ్ ప్రస్తుతం ఉన్న నెట్ రన్ రేట్ మెరుగుపరుచుకుని గుజరాత్ జట్టును దాటాలంటే వారి ముందు కేవలం 2 కఠినమైన మార్గాలు ఉన్నాయి. అది ఏంటి అనేది కనుక చూస్తే బౌలర్స్ అసాధారణ ప్రదర్శన చేయాలి. మొదట తొలుత బ్యాటింగ్ చేయాలి అంటే బ్యాటింగ్ చేసింది అనుకోండి, కనీసం 220 పరుగుల భారీ స్కోర్ని బోర్డుపై ఉంచాలి. బౌలింగ్లో అదరగొట్టాలి. అలాగే 88 పరుగుల తేడాతో ఆర్సీబీని ఓడించాలి. అప్పుడు గుజరాత్ రన్ రేట్ను హైదరాబాద్ బీట్ చేసుకుంటూ వెళ్తుంది. లేదు ఒకవేళ సన్ రైజర్స్ హైదరాబాద్ లక్ష్య ఛేదనకి దిగింది అనుకోండి, అయితే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ 150 రన్స్ వాళ్ళు కనుక టార్గెట్ ఇస్తే ఆ టార్గెట్ని 11 ఓవర్స్లోనే ఛేదించాలి. అంటే దాదాపు T20 మ్యాచ్ని కాస్త T10 మ్యాచ్ లాగా చేసేసి బౌండరీల వర్షం కురిపిస్తే అవుతుంది. లేదంటే మామూలుగా గెలిస్తే ప్లే ఆఫ్ కన్ఫర్మ్ అవుతుంది అంతే. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి